బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరయ్యే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ కు సబ్బవరం ప్రతిభా విద్యాలయం విద్యార్థిని హర్షిత ఎంపికయ్యారని కరస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ తెలిపారు. ఈ నెల 16 నుంచి ఢిల్లీలో జరిగే AI సమ్మిట్ లో హర్షిత పాల్గొంటుంది. సబ్బవరం ప్రతిభా విద్యాలయంలో ల్యాబ్ మెంటర్ రాజశేఖర్ సారథ్యంలో 10వ తరగతి చదువుతున్న హర్షిత స్త్రీలు ధరించే వస్త్రధారణలో ఆన్లైన్ లో మార్కెటింగ్ ద్వారా పడుతున్న అవస్థల నుంచి గట్టెక్కించే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ఎలా అధిగమించవచ్చు అన్న అంశంపై నీతి ఆయోగ్ ప్రకటించిన కాంపిటీషన్ కు ప్రాజెక్ట్ పంపించడం జరిగిందన్నారు. జాతీయ స్థాయిలో సుమారు 100 పాఠశాలల్లో ఈ పోటీలకు హాజరు కాగా అందులో 50 పాఠశాలను అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులుగా గుర్తించారని, అందులో ప్రతిభా విద్యాలయానికి చెందిన హర్షిత ఎంపికై ఈ నెల 16 జరగబోయే AI సమ్మిట్ కు ఆహ్వానం లభించిందన్నారు. ఈ సమావేశంలో ప్రతిభా విద్యాలయం డైరెక్టర్ శరత్ తేజ, వైస్ ప్రిన్సిపల్ కనక మహాలక్ష్మి, విద్యార్థి హర్షిత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్, నేను నీతి ఆయోగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ అపాయింట్ చేయబడిన రీజనల్ మెంటర్ ఆఫ్ చేంజ్ ఫర్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఫర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మన ప్రతిభా విద్యాలయం స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాబ్స్ లో పిల్లలు గత కొన్ని సంవత్సరాలుగా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి మేము సపోర్ట్ చేస్తూ వచ్చాము. మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడున్న టీచర్స్ కి. వీళ్ళు ఆల్రెడీ పిల్లల్ని ఎంతో ట్రైన్ చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఒక స్థాయికి తీసుకొచ్చిన సంస్థ ఇది. ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పరచడం ద్వారా మనకి చుట్టుపక్కల మనకి కనిపిస్తున్న ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోగాలో వాటికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు 10th క్లాస్ వరకు చదువుతున్న పిల్లలు వాళ్ళకి కామన్ గా వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళకి కనబడుతున్న ప్రాబ్లమ్స్ ని తీసుకుని వాటిని టెక్నాలజీని జోడించి సొల్యూషన్స్ క్రియేట్ చేసి ప్రజలకి ఎలా ఉపయోగపడాలో వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. అలా తెలుసుకుంటున్న పక్షంలో మనకి ప్రతి సంవత్సరం అటల్ ఇన్నోవేషన్ మిషన్ కొన్ని కాంపిటీషన్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. అందులో ఒకటి AI టింకర్ప్రెన్యూర్ 2025 ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మనకి 2025 లో మన హర్షిత దొడ్డి 10th క్లాస్ చదువుతున్న పాప, ప్రతిభా విద్యాలయంలో 10th క్లాస్ చదువుతున్న హర్షిత దొడ్డి, తను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన పాప. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి దగ్గర 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో లింగాల తిరుగుడు అనే ఊర్లో ఉంటున్న ఈ పాప ఇక్కడ ప్రతిభా విద్యాలయంలో చదువుతూ ఉంది. అయితే తను మామూలుగా తనలాంటి ఆడపిల్లలకి ఉంటున్న ప్రాబ్లమ్స్ అంటే దుస్తులకు సంబంధించి ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఏ టైంలో ఎలాంటి కొంటే కరెక్ట్ గా ఉంటుంది అనే ఒక ప్రాబ్లం తను ఐడెంటిఫై చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో ఆల్రెడీ తను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ గురించి తను చేస్తున్న సొల్యూషన్స్ ని జోడించి తనకున్న ప్రాబ్లం ని ఈ సొల్యూషన్ ని జోడించి AI టింకర్ప్రెన్యూర్ 2025 కి అప్లై చేయడం జరిగింది. అలా చేసిన టీమ్స్ లోంచి టాప్ 100 టీమ్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ టాప్ 100 టీమ్స్ కి ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కి వాళ్ళ మెంటర్షిప్ కి తను సెలెక్ట్ అవ్వడం జరిగింది. టాప్ 100 టీమ్స్. నాలాగే చాలా మంది గర్ల్స్ ఆఫ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా. నేను ఎందుకు మనం వేసుకున్న డ్రెస్సెస్ ని కస్టమైజ్ చేసుకోకూడదు, మనకి ఏ సూట్ అవుతుందో అదే వేసుకుంటే ఏమవుతుంది అని ఒక చిన్న ప్రాబ్లమ్ ని ఆ చిన్న థాట్ వల్ల నేను ఈ ఫ్యాషనిఫై అనే ఐడియాని తీసుకొచ్చాను. ఫ్యాషనిఫైలో ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. దానికి యూజర్ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు వాటిని అనలైజ్ చేసుకొని చాట్ జిపిటి ఎలా అయితే రెస్పాన్స్ ఇస్తుందో అలాగే ఈ AI కూడా కొన్ని రెస్పాన్సెస్ ఇస్తుంది. మనం ఇచ్చిన ఒకేషన్ బట్టి మీరు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే బాగుంటుంది, మీకు ఇలాంటివి బాగుంటాయి అని చెప్తుంది. దానివల్ల మనకి ఏమైనా ఐడియాస్ వచ్చి ఇలా వేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నప్పుడు ఎవరైతే లోకల్ టైలర్స్ మన వెబ్సైట్ లో ఉన్నారో వాళ్ళు ఈ లోకల్ టైలర్స్ కి
వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి, కాకపోతే వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు, రెగ్యులర్ కస్టమర్స్ ఉండరు. సో వాళ్ళతో మనం కనెక్ట్ అవుతాం. సో ఎవరైతే ఈ విమెన్ పర్సనలైజేషన్ కావాలనుకున్నారో వాళ్ళని ఈ టైలర్స్ తో కనెక్ట్ చేస్తాం. దాని ద్వారా ఎవరైతే యూజర్స్ కి డ్రెస్సెస్ కావాలో వాళ్ళు టైలర్స్ తో మాట్లాడి వాళ్ళకి నచ్చిన డ్రెస్సెస్ ని కస్టమైజ్ చేయించుకుంటారు. ఈ ద్వారా విమెన్ అనేవాళ్ళు వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్, పర్సనలైజ్డ్ డ్రెస్సెస్ పొందుతారు. అలానే విమెన్ కి అది లోకల్ టైలర్స్ కి రెగ్యులర్ ఇన్కమ్, స్టడీ ఇన్కమ్ అనేది వస్తుంది. నేషనల్ వైడ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఏఐ సమ్మిట్ కి మన గ్రామీణ ప్రాంతం నుంచి కూడా మన పిల్లల్లో వెళ్ళడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మరి ఈ ఏఐ సమ్మిట్ నేషనల్ లెవెల్లో అంచెలంచెలుగా టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళు ప్రాజెక్టుల్ని ఫిల్టర్ చేసి 10,000 ఈ ఇన్నోవేషన్ సెంటర్స్ నుంచి 3,500 మంది పార్టిసిపేట్ చేస్తే 3,500 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో టాప్ 100 స్కూల్స్ని సెలెక్ట్ చేయటం. ఆ 100 స్కూల్స్లోనూ వాళ్ళు 50 టీమ్స్ని సెలెక్ట్ చేయటం. ఆ 50 స్కూల్స్లో మన గ్రామీణ ప్రాంతమైనటువంటి సబ్బవరం నుంచి మన స్కూలు నుంచి అమ్మాయి హర్షిత దొడ్డి సెలెక్ట్ అవటం చాలా హ్యాపీగానే అనిపిస్తుందండి.